హాయ్ గాయ్స్, హాయ్. లాంగ్ టైమ్ నో సీ. సో సోది కొట్టకుండా సుత్తి కొట్టకుండా స్టార్ట్ చేసేద్దాం మనం పైథాన్. ఓకే, స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్ ఉందన్నమాట. సో 2 power 1 is equal to 2, 2 square equal to 4, 3 cube is equal to 27, 3 square equal to 9, 4 power 1 is equal to 4. ఓకే, కానీ 2 power 0 ఈక్వల్ టు 3 power 0 ఈక్వల్ టు 4 power 0 ఈక్వల్ టు 1 అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్స్ టు 1. ఎందుకు? సింపుల్ క్వశ్చన్, ట్రై చేయండి, తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అండ్ కమింగ్ టు ద పాయింట్, వై పైథాన్ ఎందుకు? ఫస్ట్ వన్, ప్లేస్మెంట్స్ కోసమా, ఆర్ ఎల్స్ సెమ్ ఎగ్జామ్స్ కోసమా? ఆబ్వియస్గా రెండిటి కోసం. మనం రెండిటి కోసం పైథాన్ చదవాలి. కానీ నేనేమంటా అంటే, పైథాన్ ఎందుకు చదవాలంటే టు బిల్డ్ న్యూ థింగ్స్. సరదాగా చదవడం, సరదాగా పైథాన్ చేసేద్దాం. ఓకే, సింపుల్గా టు బిల్డ్ న్యూ థింగ్స్ అని ఎందుకన్నా అంటే, ఇక్కడ చూడండి, టు బిల్డ్ న్యూ థింగ్స్ అని ఎందుకన్నా అంటే పైథాన్. అదేంటి బ్రో, ఏ లాంగ్వేజ్తో అయినా సరే మనం ఏదో ఒకటి తయారు చేయొచ్చు కదా, వై నాట్ జావా? ఆర్ మీరు ఫస్ట్ సెమ్లో చదివే ఉంటారు, వై నాట్ సి ప్లస్ ప్లస్? ఇవన్నీ కాకుండా పైథానే ఎందుకు? పైథాన్ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒక కేస్ స్టడీతో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద ఒకటి తీసుకొని నేను మీకు చెప్తా. ఇప్పుడు నా దగ్గర ఒక ఐడియా ఉంది అండ్ నేను దాన్ని ఒక యాప్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఐడియా ఏంటంటే మనీ ట్రాకర్ ఆర్ ఎక్స్పెన్స్ ట్రాకర్. నేను ఒక ఎక్స్పెన్స్ ట్రాకర్ తయారు చేద్దాం అనుకుంటున్నా. ఓకే, నేను దాన్ని ఒక యాప్ కింద తయారు చేద్దాం అనుకుంటున్నా. పైథాన్తో యాప్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, ఎక్స్పెన్స్ ట్రాకర్ అంటే ఏం లేదు బ్రో, నువ్వు ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెడుతున్నావు అని ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవడం అనమాట. సో దట్ నీ ఖర్చు అనేది ఒక ట్రాకింగ్ ఉంటుంది అనమాట, నువ్వు ఎక్కడెక్కడ ఎంతెంత ఖర్చు పెడుతున్నావు అని చెప్పేసి. నేను దానికోసం ఒక చిన్న యాప్లా తయారు చేసుకుందాం అనుకుంటున్నా, నా కోసం అని చెప్పేసి. నేను పైథాన్తో యాప్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఓకే, ఫర్ సపోజ్ నేను దీని మీద డబ్బులు సంపాదిద్దాం అనుకుంటున్నా అండ్ దీన్ని ఒక డెమో లాగా కొంతమందికి చూపిద్దాం అనుకుంటున్నా. ఓకే, నేను దాన్ని ఒక వెబ్సైట్లో కూడా చేయొచ్చు, అది కూడా పైథాన్ వాడే. ఓకే, ఒకే లాంగ్వేజ్తో 2 పనులు అవుతున్నాయి. ఓకే, ఇంకోటి చెప్తా చూడండి. ఫర్ సపోజ్ మీ ఈ యాప్ అనేది చాలా పెద్దది అయిపోయింది అండ్ చాలామంది యూజర్స్ ఉన్నారు ఈ యాప్కి ఇప్పుడు. అండ్ ఈ యూజర్స్ మీద మీరు కొన్ని అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, పైథాన్తో అది కూడా చేయొచ్చు. ఆ ఫీల్డ్ని మనం డేటా సైన్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ప్రిడిక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకే, ఈ సంవత్సరం మీకు ఎంతమంది కస్టమర్స్ అయ్యారు, నెక్స్ట్ ఇయర్కి మీకు ఎంతమంది కస్టమర్స్ అవ్వచ్చు, దాన్నే మనం మెషిన్ లెర్నింగ్ అంటాం. ఓకే, 1, 2, 3, 4, 4 థింగ్స్ అయినా మనం పైథాన్తో చేయొచ్చు. ఇవే కాదు, పైథాన్తో ఇంకా చాలా చేయొచ్చు, లైక్ జియూఐస్ అంటే ఏంటో నేను చెప్పను, మీరు తెలుసుకొని కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, అసలు జియూఐ అంటే ఏంటి? సింపుల్, జస్ట్ గూగుల్లో కొట్టండి, ఈజీగా వచ్చేస్తుంది. దాని గురించి కొంచెం చదవండి. వాట్ నాట్, పైథాన్తో మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, మనకి ఒక ఐడియా ఉంటే చాలు, మీరు మైండ్లో అనుకున్నది ఈజీగా పైథాన్తో మనం చేసేయచ్చు. ఓకే,
ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలని చెప్పేసి. ఇంకో రీజన్, వై పైథాన్? నాట్ దట్ ఈ లాంగ్వేజెస్తో మనం ఇవన్నీ చేయలేమని కాదు, ఈ లాంగ్వేజెస్తో కూడా మనం ఇవన్నీ చెయ్యొచ్చు, కానీ చాలా కష్టం అవుద్ది. అది ఎందుకని మీకు కింద పాయింట్స్ చెప్తాను చూడండి. పైథాన్ అనేది చాలా సింపుల్. ఫస్ట్ థింగ్, చాలా సింపుల్ ఇంగ్లీష్లో ఉంటుంది అసలు పైథాన్ అనేది. ఓకే. సెకండ్ రీజన్, మెయిన్ రీజన్, కర్లీ బ్రాకెట్స్ ఉండవు బ్రో దీనికి. అసలు కర్లీ బ్రాకెట్స్ అది ఇది దీనికి సంబంధం లేదు. సింపుల్ టు లెర్న్, కర్లీ బ్రాకెట్స్ ఏమి ఉండవు. థర్డ్ రీజన్ వచ్చేసరికి పైథాన్ కమ్యూనిటీ అనేది చాలా పెద్దది. పైథాన్ కమ్యూనిటీ. ఓకే. పైథాన్ కమ్యూనిటీ అంటే, ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది, ఈ ఎర్రర్ని మీరు సాల్వ్ చేయలేకపోతున్నారు, లైక్ మీకు అంత నాలెడ్జ్ లేదు, ఈ ఎర్రర్ని సాల్వ్ చేసేంత నాలెడ్జ్ లేదు. మీరు గూగుల్లోకి వెళ్ళి ఈ ఎర్రర్ కొడితే మీకు చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది అనమాట పైథాన్కి సంబంధించింది. అక్కడ మీకు వచ్చిన ఎర్రరే ఆల్రెడీ వేరే వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఓకే. మీరు ఆ డాక్యుమెంటేషన్ లైక్ ఆ ఎర్రర్ని చదివి మీరు మీ ఎర్రర్ని సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. సో పైథాన్ కమ్యూనిటీ అలా ఉంటుంది అనమాట. అండ్ పైథాన్ అనేది ఇప్పటికే చాలామంది నేర్చుకున్నారు. సో మీకు ఒక రోడ్ మ్యాప్ కావాలన్నా, స్టార్ట్ చేయాలన్నా, ఎర్రర్స్ వచ్చినా సరే, ఏమైనా ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నా సరే, ఒక టీం కావాలన్నా సరే, మీకు చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది అనమాట. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ పైథాన్లో. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి సింపుల్ టు లెర్న్, కర్లీ బ్రాకెట్స్, పైథాన్తో చాలా పెద్ద కమ్యూనిటీ ఉంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే లైబ్రరీస్ చాలా ఎక్కువ పైథాన్లో. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ర్యాండమ్ నెంబర్ని ప్రింట్ చేయడానికి ఒక కోడ్ రాద్దాం అనుకుంటున్నాను. ఓకే. పైథాన్లో దీనికి కూడా ఒక లైబ్రరీ ఉంది, ర్యాండమ్ అని చెప్పేసి. ఓకే. అట్లనే టైం అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి ఏంటి, మెషిన్ లెర్నింగ్లో ఒకటి ఉంటుంది, సైకిట్ లెర్న్ అని చెప్పేసి. ఓకే. ఏం భయపడద్దు, ఇవన్నీ చాలా జుజుబి, చాలా చిన్నవి అనమాట. మీరు ఒక్కసారి లాంగ్వేజ్ యొక్క బేసిక్స్ని కనుక బాగా అర్థం చేసుకుంటే ఈజీగా చేసేయచ్చు, ఏం కాదు, అస్సలు భయపడద్దు. సో ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను నేను, పైథాన్ ఎందుకు, వై పైథాన్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి, వాట్ ఈస్ పైథాన్ అసలు? వాట్ పైథాన్? షిట్, చండాలంగా ఉంది అసలు రైటింగ్, సారీ గైస్, కానీ ఇంప్రూవ్ చేసుకుంటాను నేను, ఫస్ట్ వీడియో కదా. వాట్ ఈస్ పైథాన్ అసలు? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, డెఫినేషన్ బాగుంది కానీ ఏం అర్థం కాదు. అసలు ఫస్ట్ థింగ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ అంటే హ్యూమన్స్కి అర్థమయ్యేలా, హ్యూమన్స్ ఆ లాంగ్వేజ్ని ఇంటర్ప్రిట్ చేసేలా ఉంటుందన్నమాట హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది. ఓకే. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏమేమి వస్తాయి? పైథాన్, C++, జావా, ఎక్సెట్రా. ఓకే. దీనికి కాంట్రడిక్టరీగా లో లెవెల్ లాంగ్వేజెస్ అని ఉంటాయి. లో లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? మెషిన్ అర్థం చేసుకునేవి, మెషిన్ అనేది ఈజీగా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది లో లెవెల్ లాంగ్వేజెస్ అనేవి. ఓకే, సారీ. మెషిన్స్ అనేవి ఈజీగా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నాయి. ఇందులో మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అని వస్తుంది అనమాట. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ పని ఏంటి? మెమరీతో డీల్ చేయడం. ఓకే, మీరు ఇక్కడ డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అనేవి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి రిట్రీవ్ చేసుకుంటున్నాం, అదంతా లో లెవెల్ లాంగ్వేజ్ కింద వస్తుంది.
హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మీకు దీంతో ఏం సంబంధం లేదు. మీకు హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కోడ్ అనేది రాస్తాం. ఓకే, దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఇక్కడ మనకి సింపుల్ టర్మ్స్లో కోడ్ ఉంటుంది అనమాట. ఓకే, సింపుల్ టర్మ్స్లో హ్యూమన్స్కి అర్థమవుతుంది. ఇక్కడ మనకి మెమరీ మేనేజ్మెంట్ తొక్క తోలి ఏమి ఉండవు అనమాట. ఈ మెమరీ మొత్తం ఈ లో లెవెల్ లాంగ్వేజ్ చూసేసుకుంటుంది. ఓకే, అందుకు హై లెవెల్ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, అండర్స్టాండ్. లో లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోరని కాదు, లో లెవెల్ లాంగ్వేజ్ కూడా అప్పట్లో నేర్చుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజెస్కి డిమాండ్ అనమాట. సో అది వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ పైథాన్ చదువుతున్నప్పుడు నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఇంట్రెస్టింగ్ కాదులే, ఒక సిల్లీ క్వశ్చన్ వచ్చింది అనమాట. లైక్ పైథాన్ని డెవలప్ చేసిన ఆయన గైడో వాన్ రుసుమ్. ఓకే, దీన్ని ఆయన 1989లో రిలీజ్ చేశారు పబ్లిక్గా. ఓకే, కానీ దీనికి పైథాన్ అనే నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నారో నాకు అర్థం కాలే. లైక్ వై పైథాన్, అసలు చాలా విచిత్రంగా ఉంది. అంటే స్పైడర్ అనకుండా ఎందుకు కాదు, క్వశ్చనే కదా, వై పైథాన్. సో రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి, రీసెర్చ్ ఏం కాదులే, గూగుల్లో సెర్చ్ చేసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే ఈయనకి మాంటీ పైథాన్ సర్కస్ అనే ప్రోగ్రామ్, అనే టీవీ షో అంటే చాలా ఇష్టం అంట. అంటే మన జబర్దస్త్ టైప్ టీవీ షో ఉంటుంది అనమాట, కామెడీ షో ఇది. అక్కడ నుండి ఈ పైథాన్ అనే వర్డ్ని తీసుకున్నారు. అంటే లైక్ కూల్గా ఉంటుందని పెట్టేశారేమో, లైక్ బాగానే ఉంది. యాక్చువల్లీ అది కూల్ నేమ్ అసలు. అది పైథాన్ అనేది అలా పెట్టారు. పైథాన్ని డెవలప్ చేసింది ఈయన, అండ్ 1989 దాన్ని రిలీజ్ చేశారు. సో అయింది. మనం ఇప్పుడు ఏమేమి కవర్ చేస్తాం. వాట్ ఈజ్ పైథాన్ అండ్ వై పైథాన్. సింపుల్ క్వశ్చన్స్ రెండు అయ్యాయి. ఓకే ఓకే ఓకే, కెన్ వి స్కిప్ టు ద గుడ్ పార్ట్ నౌ. ఓకే, బుర్ర దబ్బా బ్రో. వై అయిపోయింది, వాట్ అయిపోయింది. ఇప్పుడు హౌ, ఎలా పైథాన్ ఎలా నేర్చుకోవాలి. ఓకే, నేను ఉన్నాగా, బేసిక్స్ అని నేను కవర్ చేస్తాను. పైథాన్ బేసిక్స్ నీట్గా, అంటే లైక్ నార్మల్ కోర్సెస్లో ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయరని నా ఉద్దేశం, కానీ మనం ప్రతి చిన్న పాయింట్ని పట్టుకొని వై అనే క్వశ్చన్ అడుగుతాం. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఎలా పైథాన్ ఎలా. మీరు పైథాన్ని ఎక్కడ కోడ్ చేయొచ్చు అంటే ఆన్లైన్ కంపైలర్స్లో కూడా కోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంపైలర్స్, కానీ ఆన్లైన్ కంపైలర్స్లో కోడ్ చేస్తుంది అక్కడ వరకే ఉంటుంది, త్వరగా డిలీట్ అయిపోతుంది అనమాట. సో బెస్ట్ ఏం ప్రిఫర్ చేయొచ్చు అంటే పైథాన్ని మీ కంప్యూటర్లో ఎక్కించుకోండి. ఓకే, లోకల్ సిస్టంలో పైథాన్ని ఎక్కించుకుందాం, అండ్ దీన్ని రన్ చేయడానికి విఎస్ కోడ్ అనే యాప్ను వాడదాం. ఓకే, పైథాన్ ఎట్లా ఎక్కించాలి ఇప్పుడు చెప్తాను. అండ్ విఎస్ కోడ్ పర్టికులర్గా ఎందుకంటే మీరు టెక్స్ట్ ఎడిటర్లో కూడా పైథాన్ కోడ్ అనేది రాయొచ్చు. ఓకే, కానీ టెక్స్ట్ ఎడిటర్కి విఎస్ కోడ్ ఎడిటింగ్కి మీకు రేపు డిఫరెన్స్ అర్థమవుతుంది అనమాట. అది నేను ఒకసారి డెమో చేసి చూపిస్తాను. కానీ ఫస్ట్ థింగ్ ఈ రోజు వరకు అయితే పైథాన్ అండ్ విఎస్ కోడ్ మన కంప్యూటర్లో ఎక్కిద్దాం. ఓకే, క్రోమ్ ఓపెన్ చేద్దాం, అండ్ ఇక నీట్గా పైథాన్ డౌన్లోడ్ అని కొడితే చాలు. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసేసుకోండి, అండ్ ఇక్కడ నుంచి ఇదిగోండి పైథాన్ 3.13.5 ఇది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ నెక్స్ట్ కొట్టేయండి. అండ్ కింద అక్కడ ఎన్విరాన్ యాడ్ దిస్ టు పాత్ అనేసి ఒకటి కింద ఫస్ట్లో ఉంటుంది అనమాట, మీరు దాన్ని యాడ్ చేసుకోండి. అంటే లైక్ నేను ఎక్కించి చూపిద్దాను, కానీ నా దాంట్లో పైథాన్ వర్షన్ డిఫరెంట్ ఉందన్నమాట. ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ ఈ వర్షన్లో రన్ అవుతుంది, సో అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది. పైథాన్ 3.12 ఉంది నా దాంట్లో. సో మీరు పైథాన్
3.13 ఎక్కించండి. ఏమైనా ఎర్రర్స్ ఏమైనా ఉంటే నేను సాల్వ్ చేస్తా, కింద కమెంట్స్లో పెట్టండి ఎర్రర్స్ ఏమైనా వస్తే. అండ్ ఇక్కడికి వచ్చేసి విఎస్ కోడ్ డౌన్లోడ్, విఎస్ కోడ్, ఇది అఫీషియల్ సైట్, ఓపెన్ చేసేయండి. అండ్ దెన్ ఇదిగోండి డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేసేస్తే డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. ఇది అంతే, నెక్స్ట్ కొట్టేయండి. ఈ రెండు ఎక్కించుకొని ఉంచితే రేపు ఏం చేయాలని చెప్తా. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సైనింగ్ ఆఫ్.